మ్యాన్ హోల్స్. ఎస్, మ్యాన్ హోల్స్ లో రెడ్ కలర్ మ్యాన్ హోల్స్ వేరు. ఇవి చాలా డేంజరస్ అనే విషయం మీకు తెలుసా? గుండ్రంగా కొన్ని, స్క్వేర్ షేప్ లో ఇంకొన్ని, ఇలా వేరు వేరు మ్యాన్ హోల్స్ ఉంటాయని ఎంతమందికి తెలుసు? తెరిచి ఉంచిన ఆ మ్యాన్ హోల్స్ కనిపిస్తే ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో మనలో చాలా మందికి అవగాహన లేదు. అసలు మ్యాన్ హోల్స్ నిర్వహణపై బాధ్యత ఏ శాఖ తీసుకోవాలి అన్న క్లారిటీయే లేదు తెలుసా? ఎస్, మహానగరంలో మ్యాన్ హోల్స్ అంటే నోళ్లు తెరిచిన మృత్యువుతో సమానం. రోడ్డుపై ఒక మ్యాన్ హోల్ కనిపిస్తే భయపడి పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. 2003లో 4 ఏళ్ల చిన్నారిని మింగేసింది మాయదారి మ్యాన్ హోల్. నిన్నటికి నిన్న యాకుత్పురాలో స్కూల్కి వెళ్తున్న ఒక చిన్నారిని కబళించబోయింది. దీంతో హైదరాబాద్లో మళ్ళీ కొత్తగా ఈ మ్యాన్ హోల్స్ టెర్రర్ పై రచ్చ మొదలైపోయింది. బాధ్యత నీది అంటే నీది అంటూ జలమండలి వర్సెస్ జిహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రా 3 విభాగాల మధ్య తకరారు. నీళ్ల కుళాయి దగ్గర కొట్లాటలా ముదిరిందని చెప్పాలి. చివరికి హైడ్రాదే తప్పు అని తేలింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మ్యాన్ హోల్ స్టేటస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం. హైడ్రా నెత్తిన పెద్ద బాధ్యతే పెట్టేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 6.5 లక్షల మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఎస్, ఇందులో 63,221 డీప్ మ్యాన్ హోల్స్, అంటే ప్రమాదానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉండేవి. ఇవన్నీ కూడా గతేడాది వరకు జిహెచ్ఎంసీ, మంచినీరు, మురుగునీటి సరఫరా బోర్డుల ఆధ్వర్యంలో నడిచేవి. ఏం జరిగినా వీళ్లదే బాధ్యత. అయితే ఇప్పుడు కొత్తగా హైడ్రా పేరుతో కొత్త వ్యవస్థ వచ్చింది కదా. జిహెచ్ఎంసీ ఖాతాలో ఉండే రెయిన్ వాటర్ మ్యాన్ హోల్స్ బాధ్యతని ఇప్పుడు హైడ్రా తీసుకుంది. డీప్ మ్యాన్ హోల్స్ కి రెడ్ కలర్ పెయింట్ వేయాలి అన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించిన దాఖలాలు చాలా వరకు మనకు కనిపించవు. మురుగునీటి కోసం కొన్ని, వర్షపు నీటి కోసం ఇంకొన్ని, అండర్ గ్రౌండ్ లో వేటికవే సెపరేట్ నాలాలుంటాయి. వాటి మీద ఉండే మ్యాన్ హోల్స్ షేప్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. మనం స్క్వేర్ షేప్ మ్యాన్ హోల్స్ చూస్తాము, అలాగే రౌండ్ గా ఉండేవి కూడా చూస్తాము. దేని స్పెషాలిటీ దానిదే. డీటెయిల్స్ కావాలి అంటే జలమండలి కార్యాలయం ప్రాంగణంలో ఉండే మ్యాన్ హోల్స్ నే ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవాలి. ప్రభుత్వం హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు, జలమండలికి సంబంధించిన మొత్తం ఈ మ్యాన్ హోల్స్ మెయింటెనెన్స్ వ్యవహారానికి వస్తే మురుగునీటి వ్యవస్థకు సంబంధించి, డ్రైనేజీకి సంబంధించిన మొత్తం కూడా నాళాలు ప్రవహించేటి మొత్తం కూడా రౌండ్ షేప్లో ఇట్లా ఈ విధంగా సర్కిల్ షేప్లో ఉంటాయి. ఈ విధంగా సర్కిల్ షేప్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్తో కేవలం మురుగునీరు మాత్రమే ప్రవహిస్తాయి. సో మనం గమనించే ఉంటాం, చతురస్రము, దీర్ఘ చతురస్రాకారం, అలాగే గుండ్రంగా మనకి మ్యాన్ హోల్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటి పర్పస్ ఏంటో తెలుసా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. అదేంటో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ చెప్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మ్యాన్ హోల్ స్క్వేర్ యాంగిల్లో ఉన్న మ్యాన్ హోల్, చతురస్రాకారంలో ఉన్న ఈ మ్యాన్ హోల్లో కేవలం స్టామ్ వాటర్ డ్రైన్ మ్యాన్ హోల్ అంటాము. ఇది వర్షపు నీరు ప్రవహించే నాళాల పైన ఉండే మ్యాన్ హోల్. ఈ మ్యాన్ హోల్లో కేవలం వర్షపు నీరు వెళ్ళడానికి మాత్రమే ఈ విధంగా మ్యాన్ హోల్స్ పైన చతురస్రాకారంలో గ్రిల్స్ ఏర్పాటు చేసి ఉంటాయి. వీటి మెయింటెనెన్స్ అంతా కూడా జిహెచ్ఎంసీ తరఫున ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా హైడ్రా టేకప్ చేస్తుంది. దీనికి సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు మొత్తం కూడా వీటిని మానిటరింగ్ చేసి పూటికని తీయడం ఇలాంటివి చూస్తుంది. సో మనం చూడవచ్చు, ఇవన్నీ కూడా ఇలా ఉండేటి వర్షపు నీరు ప్రవహించడానికి వెళ్ళే నాలాలకు సంబంధించిన మ్యాన్ హోల్స్. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా రౌండ్ షేప్లో మ్యాన్ హోల్స్ కనిపిస్తూ ఉంటాయి, స్క్వేర్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి, అలాగే రెక్టాంగిల్ షేప్ మ్యాన్ హోల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో రౌండ్ టైప్ మ్యాన్ హోల్ చూస్తూ ఉన్నాము. ఇది ప్రధానంగా మురుగునీటి నాలాపై, దీనికి సంబంధించి జలమండలి బాధ్యత తీసుకుంటూ ఉంటుంది. ఇంకొకటి స్క్వేర్ టైప్ మ్యాన్ హోల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వర్షపు నీరు వెళ్ళడానికి. అవన్నీ కూడా ఈ మ్యాన్ హోల్ చాలా వరకు ఇలాగ ఓపెన్గా కనిపిస్తుంది కాబట్టి ఆ నీరంతా కూడా వర్షపు నీటికి ప్రధానంగా ఉద్దేశించింది కాబట్టి మనకు అలా ఓపెనింగ్ కనిపిస్తుంది. కానీ లెఫ్ట్ సైడ్ మనం చూసే రౌండ్ షేప్డ్ మ్యాన్ హోల్ మాత్రం క్లోజ్డ్గా కనిపిస్తుంది, ఎందుకంటే దాని లోపలంతా మనకి మురుగు నీరు ఉంటుంది కాబట్టి. ఇలా మ్యాన్ హోల్స్ షేప్ని బట్టి వాటి పర్పస్ కూడా వేరు, పర్పస్ని బట్టి ఆ షేప్ని కూడా వాళ్ళు డిసైడ్ చేశారని చెప్పొచ్చు. మరి నిన్నటి పాత బస్తీ ఘటన తర్వాత మ్యాన్ హోల్స్ ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, అంటే వాటి నిర్వహణ ఎంత ప్రాపర్గా ఉంది అనే క్వశ్చన్ మళ్ళీ రైజ్ అవుతోంది. మ్యాన్ హోల్స్ ప్రమాదాల నివారణకి ప్రభుత్వం ఏం చేయబోతోంది అది కూడా చూద్దాం. డ్రైనేజ్ నాలాపై ఉండే మ్యాన్ హోల్స్కి రెడ్ కలర్ పెయింట్స్ వేయాలి అని ఇప్పటికీ ఆదేశాలు ఉన్నాయి.
ఎక్కడెక్కడ లోతైన మ్యాన్ హోల్స్ ఉన్నాయో గుర్తించి వాటిపైన ఎర్ర రంగు పెయింట్ వేసి పాదచారుల్ని అప్రమత్తం చేయబోతూ ఉన్నారు. వాస్తవానికి అది చేయాలన్న రూల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ చాలా చోట్ల అది ఆచరణలో లేదు, కానీ ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్, మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచడం వల్ల ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా గుర్తించి వాటిని మూసివేయడానికి, నిరంతరం పర్యవేక్షణ పెట్టడానికి కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది. అలాగే ఇకపై మ్యాన్ హోల్ ప్రమాదం కనుక జరిగితే జిహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా 3 డిపార్ట్మెంట్లు ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి అని ప్రభుత్వం నుంచి తాజాగా ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే మొన్న ముగ్గురు కొట్టుకున్నారు కదా, మాది కాదని నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నించారు. ఏదైనా తెరిచి ఉన్న మ్యాన్ హోల్ కానీ, డ్యామేజ్ అయిన మ్యాన్ హోల్ కానీ కనిపిస్తే వెంటనే అలర్ట్ చేయొచ్చు కూడా. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ మనకు అందుబాటులో ఉంది. దీని గురించి జనంలో మరింత ప్రచారం చేయబోతూ ఉన్నారు. కానీ 6.5 లక్షలకు పైగా ఉన్న మ్యాన్ హోల్స్ ని నిరంతరం, ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు పర్యవేక్షించాలంటే అది పెద్ద సవాలే. ఇప్పుడున్న సిబ్బంది అందుకు సరిపోతారా అంటే లేదేమో అనే చెప్పాలి. ప్రత్యేకంగా కొన్ని వేల మందిని ఇందుకోసం తీసుకోవాల్సిందే. మరి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.